పొద్దున్నే ఇంత మంచిగా లేస్తే ఎంత బాగుంటుందో, ప్రశాంతంగా ఉంటుంది. లంచ్ బాక్స్ టెన్షన్ అయితే ఈ రోజు లేదనమాట. మా ఆయనకి ఒకటే లంచ్ బాక్స్, పిల్లలైతే వాళ్ళ అత్తోళ్ళ ఇంట్లో ఉన్నారు. అందుకని లేజీగా ఉన్నా. ఇంకా పొద్దున్న లేచిన తర్వాత ఇంకా పనులు ఉంటే కొన్ని చూసుకున్నా, ఎక్సర్సైజ్ చేద్దాం అనుకున్నా, ఇంకా టైం లేదని చెప్పి అయితే యోగా చేసుకుంటున్నా కొంచెం సేపు. నేను రోజు అయితే చేస్తాను, ఏదో ఒకటి అయితే చేస్తాను అనమాట. 20 minutes అదే ఇక్కడైతే ప్రాక్టీస్ చేస్తాను. చాలా రోజులు అయిందనమాట పొద్దున్నే ఇంత ఖాళీగా ఉండడం. నేను ఇంకా సరేలే పూలన్నా తీసుకొద్దామని పోయి చూస్తే పూల వర్షం అయితే పడుతుంది అనమాట. ఇవి పారిజాతం పూలు మనం చేత్తోనే తీసుకోవాలంట, చెట్లో నుంచి పీకకూడదు, కింద పడినటివి ఏరుకోవాలంట. ఎట్లనో ఖాళీగా ఉన్నాం కాబట్టి ఆ పని చేస్తున్నాను అనమాట. కూర్చున్నాను లేదా ఏరుతున్నాను, పడతానే ఉన్నాయి పూలు. నాకైతే భలే హ్యాపీ అనిపించింది. మింద చూడండి ఎట్లా పడుతున్నాయో వర్షంలాగా. ఇవి చిన్నగా ఉంటాయి అనమాట ఈ పారిజాతం పూలు. పీకేకి ఇబ్బంది అయ్యి పెద్దోళ్ళు ఏమన్నా ఇట్లా రాలితేనే ఏరాలని చెప్తారేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఇంట్లో మా వాళ్ళు అయితే లేరు గాని వాళ్ళవన్నీ ఉన్నాయన్నమాట. చేపలు, వాళ్ళ పెద్ద సంసారం అనమాట, చాలా ఉంటాయి వాళ్ళవి. మిద్ది పైన పావురాలు ఉన్నాయి, వాటికి ఫుడ్, తర్వాత ఈ చేపలకు ఫుడ్ అంతా వేయాలన్నమాట. అదొక పెద్ద పని ఇప్పుడు నాకు. ఏం కొంచెం ఫుడ్ వేసే పెద్ద పని అనుకుంటున్నారా? అట్లేం కాదు. దీంట్లోకి మనము కౌంట్ చేసుకొని వాటి ఫుడ్ వేయాలన్నమాట. లేదు కొంచెం ఎక్కువ తక్కువ వేస్తే వాటికి ఏమన్నా అవుతుందంట. మా పిల్లలు చూడాలి ఇప్పుడు ఈ వీడియోని. ఆ ఫుడ్ ఎంత వేసినానో చూసి మళ్ళీ వచ్చి నన్ను తిడతారు. ఇదొక్కటి ఎందుకు పెట్టినారో ఏమో నాకు అర్థం కాదు. ఈ చేపని పాపం అదొక్కటి సింగిల్ గా ఉంది, చాలా రోజుల నుంచి ఉంది ఇది చేప. ఇలాంటివి 3 రకాల బాక్సులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫుడ్ వేయాలన్నమాట. అవైతే వేసేసినాను. ఆ పిల్లలు హ్యాపీగా ఆడుకోకుండా ఈ పని పెట్టుకున్నారు. ఈ ఫిషెస్ అయితే ఒక 2 days కోసారి 3 days కోసారి కంపల్సరీ అయితే బాక్స్ లో అయితే మనం కడిగేయాల. ఈ ఫిషెస్ ఇష్టం అనమాట. కలర్స్ వి బయట ఉంటాయి, ఎంత బాగుంటాయో ఇవి. చాలా రోజులు ఏం కాలేదు తెచ్చి, ఒక 1 month అయింది తెచ్చి, కానీ బాగున్నాయి. ఒకటైతే వెళ్ళిపోయింది, చనిపోయింది. ఈ రిగ్గా పొద్దున్నే అంతా ఎంజాయ్ చేసేసి ఇంకా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేదానికి అయితే వచ్చినాను. ఫస్ట్ అయితే కాఫీ పెట్టించినాను మా ఆయనకి. నేను కూడా కాఫీ తాగేసి ఇంకా వంట అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి పెట్టేస్తున్నాను. ఈ రోజు నేను మా ఆయనే కాబట్టి సింపుల్ రెసిపీసే ప్లాన్ చేసినాను అనమాట. పెద్ద హడావిడేం పెట్టుకోలేదు, ఎందుకంటే మేము ఇద్దరమే కదా, ఏమెంత తింటాంలే అని చెప్పి అయితే కొంచెం సింపుల్ గానే చేసేసిన. నిన్న మా ఆయన వెజిటబుల్స్ అన్ని తెచ్చిచ్చింటే మా అత్తయ్య అన్ని కట్ చేసి కవర్లలో వేటికి వాటి సపరేట్ చేసి పెట్టింది అనమాట. హ్యాపీగా చేసుకున్నా ఈ రోజు వంట. పెద్ద బరువు అనిపించలేదు, అన్ని రెడీగా ఉన్నాయి కదా. మునక్కాయ సాంబార్ చేస్తున్నాను. తర్వాత టిఫిన్ కి అయితే ఉప్మా, ఇంకా రైస్ మామూలే కదా. ఇంకా పచ్చివి అలసందులు ఉంటే వాటిని అయితే ఒక బాయిల్ కి అయితే పెట్టేస్తున్నాను. వాటితో కొంచెం ఫ్రైగా చేద్దామని చెప్పేసి ఇంకా సాంబార్ కి అయితే నేను ఇక్కడ పెట్టేస్తున్నాను అనమాట. నాకు ఈ సాంబార్ చేసిన రోజంతా భయం అవుతుంది అనమాట. కుక్కర్ ఏడ పేలుతుందోనని ఒక 4-5 times నుంచి పేలుతుంది. అందుకని చెప్పి ఫస్ట్ అయితే బ్యాల్ ఉడికించిన తర్వాత మళ్ళీ సపరేట్ గా అయితే నేను అవన్నీ వేసుకొని, అంటే మునక్కాయలు తర్వాత టమోటా అవన్నీ వేస్తాం కదా, అట్లా సపరేట్ గా అయితే ఉడికిస్తున్నాను. ఆ పేలేదానికి భయపడి. అది ఎందుకు అవుతుందో ఏమో తెలియదు. ఇంక ఇక్కడైతే సాంబార్ అయితే ప్రిపేర్ చేసేసిన, దానికి తిరగవాత వేసినాను. ఇంక ఇక్కడ పచ్చళ్ళ సందులో అప్పుడే ఒక బాయిల్ పెట్టేసినాను కదా, ఇప్పుడు దానికి తిరగవాత వేసేసినాను అనమాట. నేను మా వారే కాబట్టి చిట్టి గ్లాస్ లో అయితే ఉప్మా చేస్తున్నాను. ఎవరైనా చూస్తే నవ్వుతారేమో, అంత చిన్న గ్లాస్ తో ఏం ఉప్మా అవుతుందని చెప్పి. మాకు ఇంకా మిగిలింది దాంట్లో, అంతే కదా ఇద్దరం ఉన్నాము, ఎక్కువ చేసుకుంటే వేస్ట్ అయిపోతుందని చెప్పి తక్కువ ప్రిపేర్ చేసిన. ఎంత తక్కువ చేసినా కూడా సాంబార్ అయితే చాలా అయిందనమాట. నేను అప్పుడే చెప్పిన మా ఆయనకి ఈ రోజు వద్దులే బయట తినేసే లంచ్ బాక్స్ అని చెప్తే, వద్దు నువ్వు వంట చేయి, నా కోసం అన్నా చేస్తావు, లేకపోతే నువ్వు ఒక్కతే ఉంటే చేసుకోవని చెప్పి అయితే బలవంతంగా ఈ వంటలన్నీ చేపించినారు ఈ రోజు. ఎట్లయితే అట్లయింది. ఇంక వంట అయితే ప్రిపేర్ చేసేసినాను. మా ఆయనకైతే బాక్స్ లో అయితే పెట్టేస్తాను. వంటల్లో నచ్చని ఒకే ఒక పదార్థం ఏది అంటే నాకు నెయ్యి అనమాట. నేను నెయ్యి ముట్టుకోవాలంటే నాకు పెద్ద చిరాకు. నేను నెయ్యి తినను. ఆ నెయ్యి స్మెల్ చేతికి అంటిందా, నెయ్యి జిడ్డు అంటిందా అస్సలు పోదు. నేనైతే 10 సార్లు చేయి కడుక్కుంటా. మా వారి కోసం తప్పలేదు. మా అత్తయ్య ఉంటే మా అత్తయ్య నెయ్యి అయితే ఈ పార్ట్ అయితే మా అత్తయ్య చేస్తారు. ఇంక ఇక్కడైతే మా ఆయనకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసిన. స్వీట్ కి అయితే నువ్వులు చిక్కీ ఉండింది, అది పెట్టేసిన. ఇంకా మన ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా, మనము చేసిండే వంటకాలు కొన్ని అయితే పడే గిన్నెలు చాలా. ఎందుకు పడతాయంటే మనం చేసేది ఒక గిన్నెలో చేస్తాము, మళ్ళీ ఆ గిన్నెలో ఉంచేస్తే పెద్ద సమస్య అయిపోదా, మళ్ళీ మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇట్లా ఈ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసిన సాంబారు. తర్వాత వచ్చేసి ఈ గుగ్గులు అయితే కొన్ని ఉన్నాయి, నాకు సరిపోతాయి అంతే. రైస్ కూడా అంతే, నాకు సరిపోయేంతే ఉంది. నేను ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు అనమాట. ఈ రోజు కొంచెమే చేసిన, కానీ సాంబారే చాలా అయింది. కొంచెం చెయ్యి పెద్దది నాది అంతే. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వచ్చు కదా. బాయ్.